పెనం విలేజ్ స్టైల్స్ దోశ. ఈ మధ్య మీరు కూడా వినే ఉంటారు కదా. టేస్ట్ చేద్దామని వెళ్ళాం కానీ నా లైన్ చూసి మా వాడు కళ్ళు తిరిగాయి. సరే ఇలా కాదని మళ్ళీ మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చాం. ఫస్ట్ స్టాలే మనం ఓపెనింగ్ వచ్చేసరికి పరోటా, పన్నీర్ మెథి పరోటా చెప్పాం ఒకటి. అన్న క్వాలిటీ అయితే అదరగొట్టేసాడు, క్వాంటిటీ కూడా బాగా అనిపించింది. 100 రూపాయలే తీసుకుని తిన్న. ఫస్ట్ టైం నేను తిన్నాం. ఆ వేడివేడిగా రెడ్ చట్నీ గ్రీన్ చట్నీతో ఆ పెరుగు కూడా అదిరిపోయింది. తినేగానే పక్కన కిచెన్ షాప్ కనబడితే ఒక చిన్న క్యూట్ ఐడియా వచ్చింది. తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత మినీ దోశలు, ఇది మన పొంగనాల్లాగా వేసారు కొత్తగా, బాగానే ఉంది. ఇవి కూడా జ్యూస్ తాగనప్పుడు చల్లగా. కొబ్బరి బొండం జ్యూస్ విత్ డ్రై ఫ్రూట్స్. కాకపోతే ఆ ప్రైస్కి అది వర్త్ కాదు, బట్ టేస్ట్ ఓకే. ఈ ఇడ్లీ స్టాల్లో నాకు ఇడ్లీ బాగా నచ్చింది. చూడడానికి ఇడ్లీ పొంగనాల్లో ఉన్నాయి కానీ సాఫ్ట్గా ఇడ్లీ చాలా బాగున్నాయి. మెయిన్ కమింగ్ టు ద పాయింట్, వీళ్ళ స్పైసీ లెవెల్ ఇండికేషన్ చాలా బాగా నచ్చింది నాకు. స్టార్ ఐటమ్ ఐస్ పాప్స్. ఇవి తిన్నప్పుడు చూసినప్పుడు నాకు చాలా గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మీరు కూడా ఇవి చూసి తినే ఉంటారు. సంబర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు 5 రూపాయలు పట్టుకుని 10 రూపాయలు పట్టుకుని షాప్స్కి వెళ్ళిపోయి తీసుకున్నాం. అయితే బండి వస్తే బండి దగ్గర తీసుకోవడమే. క్యూట్ ఐడియా అన్నా కదా ఇందాక. ఆ ఐడియా అంటే ఎందుకు మనం సాటర్డేస్ అంటే మనం కూడా ఒక స్టాల్, కిచెన్ స్టాల్, స్టిక్కర్ స్టాల్ పెట్టకూడదు అని అనిపించింది. సరేలే, మనం ఎలా అయినా తింటాంగా, ఏదో మిస్ అవుతుంది. సో ఫైనల్ టచ్గా ఈ జాంకాయ తినేసి హాస్టల్ స్టార్ట్ అయిపోయాం. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ మినీ వ్లాగ్.